ముందుగా బ్రహ్మర్షి తమ సుభాష్ పత్రిజీ సార్ వారికి పాదాభివందనాలు చేస్తూ, అమ్మ స్వర్ణమాల మేడం వారికి కూడా పాదాభివందనాలు చేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి గ్రాండ్ మాస్టర్స్ అందరికీ నమస్కరిస్తూ, నా ఆత్మ బంధువులందరికీ నమస్కరిస్తూ, నిజంగా పిఎస్ఎస్ఎంలో మన పిఎంసి వాళ్ళు తిరుపతి శక్తి క్షేత్రంలో ఇలాంటి వేదిక నాకు ఇచ్చినందుకు వాళ్లకు కోటి కోటి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఇవ్వడం నేను తల్లిదండ్రుల నుండి నేర్చుకోలేదండి. ఇవ్వడం అంటే ఎలా ఇవ్వాలి, ఇస్తే ఏమొస్తుంది, ఇవేం నేర్చుకోలేదు. నేను ఈ ధ్యానానికి వచ్చింది కూడా మా కజిన్ సిస్టర్ నాగేశ్వరి మేడం బళ్ళారి వాళ్ళ నుండి. నేను కళ్ళతో చూసింది పత్రి సార్ని, ఆయన నేర్చుకునేది కూడా ఆయన నుండే. ఆయన జేబులో ఒక్క రూపాయి ఉండదు, కానీ ఆయన ఆనందం ప్రతి క్షణం ఆయన ఆనందంతో ఉండేవాళ్ళు. ఆ జ్ఞానం పంచాలి, ప్రతి ఒక్కళ్ళ ధ్యానం చేయాలని ఒక మహాసంకల్పం ఆయనలో చూసేదాన్ని. అంటే డబ్బే మెయిన్ అనుకునే వాళ్ళకు కూడా ఏదైనా చేయొచ్చు అన్నదాన్ని ఆయన దగ్గర నుండి నేర్చుకున్నాను. ఆయన నేను కళ్ళతో చూసేదాన్ని. ఎవరైనా వచ్చి ఆయనకు ఒక కవర్లో నేను చూసానండి, కవర్లో ఆయనకి ఇలా డబ్బు ఇవ్వగానే అందులో ఏముంది అని కూడా చూడకుండా పక్కన ఎవరు ఉన్నారని కూడా, అంటే ఆయనకు తెలుసు ఆ డబ్బు అవసరం ఎవరికి ఉంటుందో వాళ్ళని పిలిచి మరీ ఇచ్చేవాళ్ళు. నాకు అప్పుడు అనిపించేది, ఆ కవర్లో ఎంత ఉంది ఏముంది అని కూడా చూడకుండా ఇచ్చేస్తున్నారు కదా అని. అప్పుడు చూశానండి, నేను ఇవ్వడంలో నేర్చుకున్నాను. ఆ ఇవ్వడంలో నేర్చుకోవడంతో నా లోపల ఉండే స్వార్థం వెళ్ళిపోయింది. అంటే ఇచ్చిన దానం, ఈ కుడి చేతి నుండి ఇచ్చిన దానం ఎడమ చేతికి తెలియరాదంటారు కదండి. అంటే క్షణాల్లో మన మనసు మారిపోవచ్చు. అందుకే మనం ఇవ్వాలని లోపల నుండి రాగానే ఇచ్చేస్తారు. అది నేను సార్ దగ్గర నుండి చూశానండి. ఆ ఇవ్వడంతో మనలో ఉండే అహంకారం తొలగుతుందండి. అది కూడా నేను చెవి చూశానండి. అంటే ఇస్తూ వెళ్తూ ఉంటే వస్తుంది కదా అని ఏ రోజు అనుకోలేదు. నేను ఊరికి ఇవ్వడం నేర్చుకున్నాను సార్ దగ్గర నుండి. అది ఎలా వచ్చేదంటే, ఇప్పుడు సార్ చెప్పారు కదా, ఏనుగు తొండంతో వర్షం కురిపిస్తే, అంటే మనం ఒక నిస్వార్థంగా అక్కడ ఒక విశ్వ కళ్యాణానికి ఇస్తున్నామనే ఒక భావన. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ వచ్చాం, తిరుమలకి వెళ్తున్నాం, మొక్కుబడి అనేసి హుండీలో వేస్తున్నాం, ఆయనకి ఎన్నో కోరికలు కోరుకుంటున్నాం. ఆ డబ్బు ఎక్కడ వెళ్తుంది? అసలు దేవుడు అడుగుతున్నారా? ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు వేస్తున్నాం? ఒక్కసారైనా మనం ఆలోచన చేసామా? అంటే ఒంటికి డబ్బులు వేస్తే మన కోరికలన్నీ తీరిపోతాయా? అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అండి, మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామిని మేము పెద్ద పెద్ద హుండీలు పెట్టేవాళ్ళమండి. ఇప్పుడు పెట్టట్లేదండి. ఆయనకి ఎక్కడ అవసరమో మన చేతి ద్వారా, ఈ దేహం ద్వారా వెళ్ళాలని ఒక మహాసంకల్పాన్ని తీసుకున్నానండి నేను. ఎంతోమంది బళ్ళార్లో మాస్టర్స్ కూడా హుండి పగలగొట్టి పిరమిడ్ల నిర్మాణానికి ఇచ్చారండి. కలెక్షన్కి వెళ్ళినప్పుడు మేము చూసాం. మరి ఎందుకు భయం? ఆయన ఏది కోరుతున్నారో అదే చేస్తున్నాం కదా మనం. అలా చేసేటప్పుడు ఎందుకు భయం ఉంటుందండి? ఇంకా మనం ఏమనుకున్నామో అవన్నీ జరుగుతాయండి. నా జీవితంలో కూడా అలాగే జరిగిందండి. ఇస్తూ వెళ్ళడం నేర్చుకున్నాను. అంటే ఒక ఎగ్జాంపుల్, ఇది ఇప్పటి వరకు ఎవరికి తెలీదు, ఈరోజు చెప్పాలనిపిస్తా ఉందండి. మారం సార్ బళ్ళారికి వచ్చినప్పుడు పతాంజలి పిరమిడ్లో శక్తి ప్రహరీ గోడ గురించి, పిరమిడ్ నిర్మాణం గురించి చెప్తున్నారు, పునర్నిర్మాణం గురించి. ఆ రోజు నాకు లోపల నుండి అనిపిస్తా ఉందండి, తీసిచ్చేయి, నీది అనేది ఏదన్నా ఉంటే తీసిచ్చేయి. నాది ఏంటి? నాదన్నీ నా భర్త ఇచ్చినవి, నా పిల్లలు ఇచ్చింది, నాదంటే ఏముంది అని నన్ను నేను చూసుకుంటున్నానండి. చూసుకుంటుంటే ఉన్నట్టుండి నా దృష్టి నా గాజు పైన పోయిందండి. అది నా అత్తవారు ఇచ్చింది, అంటే అది నా సొత్తు అనేసి అందరు ధ్యానంలో ఉన్నారు. వెళ్ళి ఒక గాజు తీసి వెళ్ళి ఆయన జోబులో పెట్టేసి వచ్చి ధ్యానంలో కూర్చున్నానండి. తర్వాత సూర్యనారాయణ సార్ అన్నారు, ఏంటి నువ్వు చేసిన పని అని. అంటే సార్ వీళ్ళు ఇవ్వాలనుకున్నా, అంటే ఆయన మాకు నేర్పించిన జ్ఞానం అలాంటిదండి. గ్రేట్ మాస్టర్ సూర్యనారాయణ సార్. ఆ తర్వాత అన్నాను, సార్ అది నాకు ఎందుకో ఇవ్వాలనుకున్నాను సార్ అని. ఇచ్చేసాను, మర్చిపోయానండి. దాని గురించే మర్చిపోయాను. ఇంట్లో కూడా తెలియదు, ఇప్పటి వరకు కూడా తెలియదు, మర్చిపోయానండి. కానీ ఏ కడతాళకైతే నేను ఇచ్చానో, నెక్స్ట్ ఇయర్ కడతాళకు మా అబ్బాయి నాకు గిఫ్ట్ అని 4 బంగారు గాజులు చేయించారండి. అది కూడా సత్యవతి మేడం అనేసి ఆవిడే బంగారు షాప్ నుండి తీసుకొచ్చి
నాకు కడతాళ్ళలోనే వేసుకున్నానండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏదో ఆశించి ఇవ్వలేదు నేను. ఒకటే, నా భాగ్యం అది. నా భాగ్యం వచ్చింది ఆ పిరమిడ్కి ఇవ్వడానికి. ఇస్తే కదా ఆ ఒక లోపల ఉండే ఆత్మ ఆనందంతో పులిగిస్తా ఉందండి. ఎందుకంటే ఏ రోజైనా నేను దాన్ని చూసినప్పుడు, ఓ నాది కూడా చిన్న, చూడండి రాముడు చిన్న సేవకే ఆ ఉడతను ఎలా తల నిమిరాడో అది శాశ్వతంగా కథల కథల రూపంలో ఉందండి. మరి మనం కూడా చిన్న సహాయం ఏమి అడుగుతున్నారండి పత్రిజీ మన దగ్గర నుండి? ఆయన ఒక్క రూపాయి ఆశించడం లేదు. కానీ ఆయన నిర్మించిన పిఎస్ఎస్ఎం నిలబడాలంటే మనమే కదండి దానికంతా నిలబడి చేయాలి. ప్రతిదీ మనది, మన ఇంటిది ఇది. ఆయన ఎక్కడ పేరు ఉంటుందో అది మనది అని తెలుసుకున్నప్పుడు మనకు తెలియకుండానే మన లోపల నుండి ఇవ్వగలుగుతామండి. అలా ఇచ్చినప్పుడు అది ఉంచుకోదండి, ఏది ఉంచుకోదు. అందుకే అన్నారు లా ఆఫ్ గివింగ్ అని. ఎలా గివింగ్ ఇస్తామో రిసీవింగ్ కూడా ఉంటుందండి. మనకు తెలియకుండా వెళితే ఒక్కటేలితే సార్ చెప్పారు 100 రెట్లుగా మనకు వస్తుందండి. అలా నా జీవితంలో ఎన్నో జరిగాయండి. ప్రతి ఒక్కళ్ళది మన పిఎస్ఎస్ఎం. ఈ పిఎస్ఎస్ఎం ఇంకా ఇలా అద్భుతంగా జరుగుతూ ఉందంటే మనమందరం పత్రి సార్ ఏది నేర్పించారో ఆ బాటలు నడుస్తున్నాం కాబట్టే ఇంకా ఇంకా ఈ ఒక్క ఇండియా కాదండి, ఇప్పుడు ఫారిన్లో అంతా ప్రపంచం మొత్తం మనమై వెలగాలండి. పిఎస్ఎస్ఎం అంటే పత్రిజీ, పత్రిజీ అంటే పిఎస్ఎస్ఎం, వాళ్ళిద్దరంటే మనం అనేలాగా ఉండాలండి. ఎవరైనా ఏంటి మీరు ఎవరు అని అడిగితే మేము పిరమిడ్ మాస్టర్ అంటే లేసి వాళ్ళు మనల్ని మీరు పిరమిడ్ మాస్టరా, గొప్ప వాళ్ళండి మీరు అనే విధంగా మనం ఎదగాలండి. ఇదే నా ఆశయం అండి. ఇస్తూ వెళ్తూ ఉంటే ఆ నేచర్ అనేది ఇస్తుంది. ఎన్నో గుణాలు మనం పోగొట్టుకుంటాం. గుణాలు అంటారు కదండి, పుట్టుకతో వచ్చిన గుణాలు పుడకలతో వెళ్ళవంటండి. కానీ ఇవ్వడం నేర్చుకుంటే గుణాలు కూడా మారుతాయి అనడానికి నేను చాలా చూశానండి. థ్యాంక్ యూ. మరి అవకాశం ఇచ్చింది నాకు. థ్యాంక్ యూ అండి.